హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం టోటల్ డిజైన్ ప్రాబ్లం అనమాట, ఇంక్లూడింగ్ షియర్ డిజైన్. సో డిజైన్ ఆఫ్ బీమ్ ఇంక్లూడింగ్ షియర్ డిజైన్. సో యాక్చువల్గా మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చిందనమాట. ఏంటి? సో ఒక బీమ్ని మనం డిజైన్ చేయడం, ఏదైతే మనకి సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ డిజైన్ చేసాం కదా. సో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ గివెన్ డేటా రాస్తాం, దాని తర్వాత వచ్చేసి ఎఫెక్టివ్ లెంత్ కనుక్కుంటాం. ఫస్ట్ డైమెన్షన్స్ కనుక్కొని ఎఫెక్టివ్ లెంత్ కనుక్కొని, నెక్స్ట్ లోడ్స్, నెక్స్ట్ డెప్త్ రిక్వైర్డ్, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా. సో అదంతా చేస్తే లాస్ట్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అనేది ఒకటి చేసాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ షియర్ డిజైన్ కదా. సో షియర్ డిజైన్లో మళ్ళీ మనకి ఏంటంటే ఇంక్లూడింగ్ షియర్ డిజైన్ మొత్తం అదంతా కలిపి చేయాలన్నమాట. ఓకే, ఇదో ఈ ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చారంటే డిజైన్ ఏ సింప్లీ సపోర్టెడ్ రీఇన్ఫోర్స్డ్ బీమ్, ఒక సింప్లీ సపోర్టెడ్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్ చేయమన్నారు. M20 కాంక్రీట్ Fe415 స్టీల్ తీసుకోమని చెప్పారు. టు క్యారీ ఏ సూపర్ ఇంపోజ్డ్ లోడ్. సూపర్ ఇంపోజ్డ్ లోడ్ అంటే ఏంది? లైవ్ లోడ్. సో లైవ్ లోడ్ ఎంత ఇచ్చారు బీమ్ పైన అంటే 12 kN/m ఇచ్చారనమాట. ఓకే, సో ది క్లియర్ స్పాన్ ఆఫ్ ది మెంబర్ ఈ 6 meters. సో లెంత్ ఆఫ్ ది క్లియర్ లెంత్ ఎంత ఇచ్చారు? మనకి 6 meters ఇచ్చారు. అండ్ సపోర్ట్ విడ్త్ వచ్చేసి 230 mm ఇచ్చారు సపోర్ట్ విడ్త్. సో డిజైన్ ది షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఆల్సో అన్నారు. ఓకే, అయితే ఇక్కడ చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అనలే. సో డిజైన్ నెక్స్ట్ ఆల్సో చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అనేసి క్వశ్చన్లో ఇయ్యలే, కానీ ఎగ్జామ్లో మీకు ఆల్సో చెక్ ఫర్ డిఫ్లెక్షన్ ఇచ్చారు అని అంటే సో యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత షియర్ డిజైన్ అని హెడ్డింగ్ పెడతాం. ఈ ప్రాబ్లంలో మనం లాస్ట్ వరకు చూడండి. ఆ షియర్ డిజైన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెక్ ఫర్ డిఫ్లెక్షన్ హెడ్డింగ్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ యూనిట్లో ఎలాగైతే చేసామో లాస్ట్లో చెక్ ఫర్ డిఫ్లెక్షన్ స్టెప్ దీంట్లో కూడా సేమ్ అనమాట. ఓకే, అయితే ఈ ప్రాబ్లంలో అడగలేదు కాబట్టి నేను చేయను అనమాట. సో షియర్ డిజైన్ వరకు చేస్తా, దాని తర్వాత చెక్ ఫర్ డిఫ్లెక్షన్ మాత్రం ఫస్ట్ యూనిట్ ఎలా చేసామో అదే విధంగా కంటిన్యూ అవ్వండి. వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర యూట్యూబ్లో. ఓకే, సో యూనిట్ 1లో చూడండి, ఇంట్రొడక్షన్ చాప్టర్లో ఉంటాయి. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? గివెన్ డేటా రాయాలి. ఓకే, గివెన్ డేటా. సో ఏమి ఇచ్చారు గివెన్ డేటాలో మనకి? ఫస్ట్ M20 కాంక్రీట్ కాబట్టి రాయాలి. ఫర్ M20 కాంక్రీట్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ FCK ఈజ్ ఈక్వల్ టు 20 Nm/mm². నెక్స్ట్ ఫర్ Fe415 స్టీల్ ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ FY ఈజ్ ఈక్వల్ టు 415 Nm/mm². ఎగ్జామ్లో ఇటు రాసేనే మీకు మార్కులు అనమాట, మొత్తం రాయాలి. నెక్స్ట్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఆర్ లైవ్ లోడ్ దట్ ఈస్ 12 kN/m live load. Okay, the clear span of the member that is capital L, clear span of the member capital L is equal to 6 meters. Next, and support width is 230 mm. So 6 meters means మనం mm లకు మార్చాలంటే 1 meter is equal to 1000 mm కాబట్టి 6 into 1000 చేస్తే ఏమవుతుంది మనకి? 6000 mm. నెక్స్ట్ దాని తర్వాత సపోర్ట్ విత్. సో సపోర్ట్ విత్ వచ్చేసి మన షార్ట్ కట్ ఏం లేదు, డైరెక్ట్గా సపోర్ట్ విత్ అని పెట్టుకుంటాం. సపోర్ట్ విత్ ఎంత ఇచ్చారు? 230 mm. సో ఇప్పుడు మనం డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంది మనకి? యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్లో. సో డిజైన్లో మనకి ఫస్ట్ స్టెప్ చెప్పాము మనం. ఓకే, ఏబిసిడ్లు వద్దు, 1 2 3 రౌండ్ నెంబర్స్ లాగా లేదా 1 పెట్టు. సో స్టెప్ 1 దట్ ఈస్ డైమెన్షన్స్ ఆఫ్, లేదా డెప్త్ అన్న అనుకోవచ్చు, మీరు డైమెన్షన్స్ అన్న అనుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో నేనైతే డెప్త్ ఆఫ్ బీమ్ అని పెట్టుకుంటున్నా ఇక్కడ. డెప్త్ ఆఫ్ బీమ్ లేదా డైమెన్షన్స్ ఆఫ్ బీమ్ అని కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ బి అండ్ అలాగే క్యాపిటల్ డి అనేది కనుక్కోవాలి. ఓకే, బి మీన్స్, సో ఇక్కడ మళ్ళీ మీకు రివిజన్ లాగా ఊరికే డయాగ్రామ్ అనేది వేస్తాను, బట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ చదివినారు కాబట్టి. ఫస్ట్ యూనిట్ చదవకుండా ఈ ప్రాబ్లం చేయాలంటే కుదరదు అనమాట అసలు. సో విత్ అంటే ఏంటి అంటే ఇది విత్ ఆఫ్ ది బీమ్, ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్, ఇది విత్. నెక్స్ట్ క్యాపిటల్ డి అంటే ఏంది, స్మాల్ డి అంటే ఏంది? ఇది స్టీల్ బార్స్ అనుకుంటే, స్టీల్ బార్స్ సెంటర్ నుంచి టాప్ ఆఫ్ ది బీమ్ వరకు ఉండేదాన్ని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. నెక్స్ట్ స్టీల్ బార్ సెంటర్ నుంచి బాటమ్ ఆఫ్ ది బీమ్ వరకు ఉండేదాన్ని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ కవర్ అంటాం. నెక్స్ట్ టోటల్గా టాప్ సర్ఫేస్ ఆఫ్ ది బీమ్ నుంచి బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది బీమ్ వరకు ఉండేదేమో ఓవరాల్ డెప్త్, క్యాపిటల్ డి అంటాం. ఓకే,
సో ఇప్పుడు బీడీ కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ స్టెప్. ఎందుకు కనుక్కోవాలనేది కూడా క్లియర్గా ఫస్ట్ యూనిట్లో మనం ప్రాబ్లం చెప్పాము. బట్ ఇప్పుడు ఒకసారి రివిజన్ కోసం చెప్తాను చూడండి. ఎందుకనంటే ఇక్కడ ఓన్లీ మనకి సూపర్ ఇంపోజ్డ్ లోడ్ మాత్రమే ఇచ్చారన్నమాట, లైవ్ లోడ్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ ఇలా. ఓకే, మొమెంట్ కనుక్కోవాలి అని అంటే ఎక్స్టర్నల్ లోడ్ తీసుకోవాలి, సెల్ఫ్ వెయిట్ తీసుకోవాలి. సెల్ఫ్ వెయిట్ తెలియాలంటే ఆ బీమ్ ఎంత బరువు ఉండదో తెలియాలి అంటే ఏం చేయాలి? సెల్ఫ్ వెయిట్ అంటే ఆ బీమ్ యొక్క ఓన్ వెయిట్. ఆ బీమ్ యొక్క ఓన్ వెయిట్ తెలియాలంటే ఏం చేయాలి? మనకి విడ్త్ డెప్త్ తెలియాలి కదా. అందుకే ఫస్ట్ విడ్త్ డెప్త్ కనుక్కుంటున్నాం ఇక్కడ. ఓకే, ఎందుకనంటే సో యాక్చువల్గా డిజైన్ అంటే ఏందో కూడా చెప్పాము మీకు. ఏంటి డిజైన్ అంటే? డైమెన్షన్స్ కనుక్కోవడమే డిజైన్ అంటే. ఏది? విడ్త్ డెప్త్. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లోనే కనుక్కుంటున్నాం విడ్త్ డెప్త్. అక్కడికే డిజైన్ అయిపోయింది కదా. కానీ మనం చెక్ చేయాలన్నమాట. మనం ప్రొవైడ్ చేసినవి ఇవి వచ్చేసి జస్ట్ మనం L/D రేషియోని బట్టి తీసుకుంటాం ఇక్కడ ఫస్ట్ స్టెప్లో. ఓకేనా? అప్పటికే డిజైన్ అయిపోతుంది. కాకపోతే మనం చేసింది సాటిస్ఫైడా కాదా అని చెక్ చేయాలి. మళ్ళీ మిగతా స్టెప్స్ అన్నీ అవే. మనం చేసినది సాటిస్ఫైడా కాదా అని చెక్ చేస్తాం. మిగతా ఒక 2-3 స్టెప్పులు డెప్త్ రిక్వైర్డ్ వరకు ఇది సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేయడమే. ఓకే, నెక్స్ట్ AST కనుక్కుంటాం. అక్కడికి ప్రాబ్లం అనేది అయిపోతుంది మ్యాక్సిమం. నెక్స్ట్ షియర్ డిజైన్ ఉంటే షియర్ డిజైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ డెప్త్ ఆఫ్ ది బీమ్. డెప్త్ ఆఫ్ ది బీమ్ కనుక్కోవాలంటే మనకు తెలుసు యాజ్ పర్ సో యాజ్ పర్ IS 456/2000 కోడ్ ప్రకారం మనకి ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మ్యాక్సిమం L/D రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20 ఉండాలి మ్యాక్సిమం L/D. అంతకంటే ఎక్కువ ఉండకూడదు L/D రేషియో. L అంటే ఎఫెక్టివ్ లెంత్, D అంటే ఎఫెక్టివ్ డెప్త్. బట్ ఇక్కడ మనం ఎంత తీసుకుంటున్నాం అంటే టేక్ L/D రేషియో ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ప్రాబ్లంలో మనం ఎంత తీసుకుంటాం అంటే 15 తీసుకున్నాం. L/D ఈజ్ ఈక్వల్ టు 15. అయితే ఇది ఎఫెక్టివ్ లెంత్ బై ఎఫెక్టివ్ డెప్త్ అనమాట. కానీ మనకి ఇప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఉందా? లేదు, క్లియర్ స్పాన్ ఉంది. ఇంకా ఎఫెక్టివ్ లెంత్ కనుక్కోవాలి. సో కాబట్టి ఏం చేసుకుంటాం? మనం క్లియర్ స్పానే వేసుకుంటాం, ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే, సో తీసుకుంటే 6000 డివైడెడ్ బై D ఈజ్ ఈక్వల్ టు 15. D యువతలకు వస్తే పైకి పోతుంది, 15 యువతలకు వస్తే కిందికి వస్తుంది. సో 6000 డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు D. ఓకే, సో దేర్ ఫోర్ దీని నుంచి మనకి D వస్తుంది అనమాట. D ఎంత వస్తుంది? 6000 డివైడెడ్ బై 15, 400 వచ్చింది. సో D స్మాల్ డెప్త్ ఎంత వచ్చింది? ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది? 400. ఓకే, నెక్స్ట్ విడ్త్ వచ్చేసి మనమే అజ్యూమ్ చేసుకోవాలి ఇంకా. ఓకే, విడ్త్ ఇప్పుడు ఎఫెక్టివ్ డెప్త్ వచ్చింది కదా. ఎఫెక్టివ్ డెప్త్ వచ్చింది. ఓవరాల్ డెప్త్ కావాలంటే మనం ఇక్కడ చూసినట్టు డయాగ్రామ్లో క్యాపిటల్ D అంటే ఓవరాల్ డెప్త్. అది కావాలనుకో ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ కవర్ క్వశ్చన్లో ఇచ్చారా? ఇవ్వలేదు. సో అజ్యూమ్ ఎఫెక్టివ్ కవర్ యాజ్ 50 mm. అంటే ఏంది? D' ఈజ్ ఈక్వల్ టు 50 mm అనుకున్నాం. ఓకే, D' ఈజ్ ఈక్వల్ టు 50 mm. దేర్ ఫోర్ ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ప్లస్ D', దట్ ఈజ్ ఈక్వల్ టు 400 ప్లస్ 50. సో క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు 450 mm. ఇది నెక్స్ట్ డెప్త్ వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్ డెప్త్. ఇప్పుడు విడ్త్ కావాలంటే అజ్యూమ్ చేసుకోవడమే డైరెక్ట్గా. విడ్త్ని మనం ఏం చేయాలి? క్వశ్చన్లో ఇస్తే విడ్త్ ఎంత ఇస్తే అంత తీసుకోండి, లేదా అజ్యూమ్ విడ్త్ ఆఫ్ బీమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఎంత అనుకున్నా అంటే 300 అనుకున్నాను. మీ ఇష్టం, 350 అయినా అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో జనరల్గా రెక్టాంగులర్ బీమ్ కదా ఇది, దీనికి రిలేషన్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎంత తీసుకోవాలి సార్ అని అంటే జనరల్గా క్యాపిటల్ D బై B రేషియో 1.5 వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు మీకు B కావాలనుకో, B విడ్త్ కదా కావాల్సింది. విడ్త్ వదిలిపోతే పైకి పోతుంది, 1.5 వదిలిపోతే కిందికి వస్తుంది. అంటే D బై 1.5 ఈజ్ ఈక్వల్ టు విడ్త్. సో ఇప్పుడు D అంత ఇక్కడ 450. సో 450 డివైడెడ్ బై 1.5 ఎంత? 300 వచ్చింది నాకు కరెక్ట్గానే. సో నేను కూడా అజ్యూమ్ చేసుకుని 300 సరిపోయింది. సో లేదంటే ఇది చేయాలా సార్ అంటే ఇది కంపల్సరీ కాదు, మీరు అజ్యూమ్ చేసుకో, 350 అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళకి, ఎంత తీసుకోవాలనో తెలియదు అనుకునే వాళ్ళకి, అప్పుడు వాళ్ళు రేషియో ప్రకారం చేసుకోవచ్చు. D/B రేషియో జనరల్గా రెక్టాంగిల్ 1.5 పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
సో ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మనం కనుక్కోవాల్సిన డెప్త్ ఆఫ్ ది బీమ్, బి అండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది బీమ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈ హెడ్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం కనుక్కోవాలంటే ఎఫెక్టివ్ లెంత్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎఫెక్టివ్ లెంత్. ఎఫెక్టివ్ లెంత్, సో దట్ ఈస్ స్మాల్ ఎల్. ఓకే, ఎఫెక్టివ్ లెంత్ ఎలా ఉంటాం, మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎఫెక్టివ్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ అంటే క్యాపిటల్ ఎల్ ప్లస్ సపోర్ట్ విడ్త్ బై బై 2 ప్లస్ సపోర్ట్ విడ్త్ బై 2. ఇది ఎలా వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఇది యాక్చువల్గా బీమ్ అనుకుంటే ఈ సైడ్ మనకి ఏమున్నాయి, బేరింగ్స్ అంటే ఇవే సపోర్ట్స్. ఏదో సపోర్ట్ లాంటి ఎట్ నిలబడుతుంది, నిలబడదు కదా బీము. సో ఇది కాలమ్స్ అయినా అనుకోవచ్చు, వాల్స్ అయినా అనుకోవచ్చు, ఏదో సపోర్ట్ అనేది ఉంది కింద, బేరింగ్ అంటారు దాన్ని. సో మనకి ఇచ్చింది క్లియర్ స్పాన్ ఇది క్యాపిటల్ ఎల్ 6000. నెక్స్ట్ ఇవి ఎఫెక్టివ్ కావాలనుకో, దీని సెంటర్ నుంచి దీని సెంటర్ వరకు ఒక కండిషన్. ఓకే, అదే ఇక్కడ రాసాం మనం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ ప్లస్ ఈ పక్క సపోర్ట్ విడ్త్లో హాఫ్, ఈ పక్కన సపోర్ట్ విడ్త్లో హాఫ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి, సో ఇది చేద్దాం ఎంత వస్తుంది. క్లియర్ స్పాన్ అంతా 6000 ప్లస్ సపోర్ట్ విడ్త్ ఎంత ఇచ్చింది నీకు 230 mm. సో 230/2 ప్లస్ 230/2. సో చేస్తే ఎంత వస్తుంది మనకి 6230 mm. దాన్ని మీటర్స్లో మార్చుకోవాలంటే బై 1000 చేయాలి. ఎంఎంని మీటర్స్లో మార్చాలంటే డివైడ్ బై 1000 చేస్తే ఏమొస్తుంది 6.23 మీటర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ క్యాపిటల్ ఎల్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి. ఇది సెకండ్ కండిషన్. సో 6000 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ అంతా మనకు వచ్చింది 400. దట్ ఈజ్ ఈక్వల్ టు 6400 mm బై 1000 చేస్తే 6.4 మీటర్స్. అయితే మనం ఏ వాల్యూ తీసుకోవాలి రెండిట్లో అంటే, సో టేక్ మినిమం వాల్యూ, టేక్ లీస్ట్ వాల్యూ లేదా మినిమం వాల్యూ. ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. ఏ తక్కువ 6.23 తక్కువ. దేర్ఫోర్ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ బీమ్ దట్ ఈస్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6.23 మీటర్స్. సో ఇది ఎఫెక్టివ్ లెంత్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, సో దట్ ఈజ్ లోడ్స్ అండ్ మూమెంట్స్. లోడ్స్ కామా మూమెంట్స్ లేదా లోడ్స్ అండ్ మూమెంట్స్. సో ఇక్కడే మనం షియర్ ఫోర్స్ కూడా కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో. సో అక్కడ ఫస్ట్ యూనిట్లో అయితే మనం జస్ట్ లోడ్స్ మూమెంట్సే కనుక్కుంటాము. బట్ ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి షియర్ డిజైన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం వియూ కూడా కనుక్కోవాలి, షియర్ డిజైన్. ఓకే, షియర్ డిజైన్ ఎవరికైనా రాకుండా ఉంటే, సో దీనికి ప్రీవియస్ వీడియోస్లో షియర్ డిజైన్ ప్రాబ్లమ్స్ చెప్పాను సపరేట్గా. ఇప్పుడు కంబైన్ చేస్తున్నాం అంతే, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో లోడ్స్ అండ్ మూమెంట్స్. సో లోడ్స్ అండ్ మూమెంట్స్లో మనకి ఒక లోడ్ తెలుసు. ఫస్ట్ ఏం లోడు, లైవ్ లోడ్. ఎంత ఇచ్చారు లైవ్ లోడ్ మనకి 12 kN/మీటర్. లైవ్ లోడ్ మాత్రం 12 kN/మీటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ వెయిట్ కనుక్కోవాలి. ఏం చేయాలా, సెల్ఫ్ వెయిట్ ఆర్ దీన్నే మనం ఏమనొచ్చు అంటే డెడ్ లోడ్ ఆర్ సెల్ఫ్ వెయిట్, రెండో ఒకటి. సో అది చేయాలంటే మన ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో వాల్యూమ్ కావాలనుకో మనకి, వాల్యూమ్ దేనికైనా ఎలా వస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ కదా. ఇక్కడ వచ్చేసి మనం సేమ్ వేసుకుందాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ అంటే ఓవరాల్ డెప్త్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఆర్సీసీ యొక్క డెన్సిటీ ఎంత అంటే 25 kN/m³. 25 kN/m³. ఓకే, సో ఇప్పుడు లెంత్ ఎంత అని అంటే మన యూడిఎల్ ఫామ్లో ఉంది ఇక్కడ kN/m, ఏది లైవ్ లోడ్. కాబట్టి డెడ్ లోడ్ కూడా మనకి పర్ మీటర్లోనే తీసుకోవాలి, అంటే 1 మీటర్ లెంత్కే తీసుకోవాలి. కాబట్టి లెంత్లో ఏం పెట్టుకోవాలంటే 1 పెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంటూ విడ్త్ ఆఫ్ బీమ్ ఎంత మనం అనుకుంది 300 mm, కానీ
25 అనేది ఎలా ఉంది మనకి కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్లో ఉంది, కాబట్టి ఇది కూడా మీటర్స్లో తీసుకోవాలంటే బై 1000 చేయాలి. సో బీని బై 1000 చేస్తే బి ఎంత 300 కదా, 300/1000 ఏమవుతుంది 0.3 ఇంటూ డి కూడా మనకి ఎంత డి 450 mm క్యాపిటల్ డి. సో ఇక్కడ స్మాల్ డి వేసుకోకూడదు మనం, ఎందుకనంటే సో మొత్తం డెప్త్కి వెయిట్ అనేది మొత్తం డెప్త్ వరకు ఉంటుంది కదా, ఎఫెక్టివ్ డెప్త్ వరకే ఉండదు. కింద కూడా కాంక్రీట్ ఉంది, కవర్ కాంక్రీట్, అక్కడ కూడా వెయిట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ డెప్త్ తీసుకోవాలి. ఓవరాల్ డెప్త్ ఎంత మనకు 450 mm బై 1000 చేస్తే మీటర్స్లోకి మారుతుంది. సో 0.45 ఇంటూ 25 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో చేస్తే మనకి ఏమొచ్చింది డెడ్ లోడ్ వచ్చింది అనమాట. ఓకే, ఎంత వస్తుంది డెడ్ లోడ్ అంటే 1 × 0.3 0.45 ఇంటూ 25. సో 3.375 వచ్చింది, 3.375. సో ఇప్పుడు టోటల్గా రెండింటిని యాడ్ చేయాలి. సో దాన్ని మనం టోటల్ లోడ్ అనుకోవచ్చు, రెండింటిని యాడ్ చేయాలి. 12 + 3.375 దట్ ఈస్ 15.375 కిలోన్యూటన్ పర్ మీటర్. సో ఇక్కడ కూడా మనకి యూనిట్స్ ఉండాలి, కిలోన్యూటన్ పర్ మీటర్ పర్ 1 మీటర్ లెంత్కి ఇది. కాబట్టి మనం ఇక్కడ లెంత్లు ఏం వేసుకున్నాం 1 మీటర్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఫ్యాక్టర్ లోడ్ అంటే ఇది మనకు తెలుసు, మన బీమ్ పైన టోటల్ లోడ్ ఎంత వస్తుంది 15 కిలోన్యూటన్స్ వస్తుంది, 15.3. కాకపోతే మనం దాన్ని 15.3 కిలోన్యూటన్సే రెసిస్ట్ చేసేటట్టు తట్టుకునేటట్టు డిజైన్ చేయకూడదు, ఇంకా కొంచెం ఎక్కువ తట్టుకునేటట్టు. ఎందుకంటే మేబీ లోడ్ ఏమన్నా ఎక్కువ రావచ్చేమో చెప్పలేం కదా మనం, కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా డిజైన్ చేయాలి. ఎక్కువగా డిజైన్ చేయాలంటే మనం దాన్ని ఏం చేయాలంటే ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేయాలి. ఓకే, దాన్నే డిజైన్ లోడ్ అంటాం ఆర్ ఫ్యాక్టర్ లోడ్ అంటాం. సో ఫ్యాక్టర్డ్ లోడ్ సో దీన్ని టోటల్ లోడ్ కదా, దీన్ని ఏమనుకోవచ్చు మనం డబ్ల్యూ, అది ఫ్యాక్టర్ లోడ్ కాబట్టి, లేదా అల్టిమేట్ లోడ్ అన్నా ఒకటే, లేదా నెక్స్ట్ డిజైన్ లోడ్ అన్నా ఒకటే. సో డబ్ల్యూయూ అనుకోవచ్చు. సో డబ్ల్యూయూ కావాలనుకో డబ్ల్యూ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత తీసుకుంటాం కాంక్రీట్ జనరల్గా అంటే 1.5. సో డబ్ల్యూ ఎంత 15.375 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత 1.5. సో 15.375 ఇంటూ 1.5. సో ఎంత వచ్చిందంటే 23.0625 కిలోన్యూటన్ పర్ మీటర్. ఇది ఫ్యాక్టర్ లోడ్ వచ్చింది మనకి. ఓకే, అయితే ఇప్పుడు లోడ్స్ అయిపోయింది. దాంతోపాటు మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి మొమెంట్ అండ్ షియర్ ఫోర్స్. సో షియర్ ఫోర్స్ ఇక్కడ రాయలేదు హెడ్డింగ్ అంటే లోడ్స్లోనే, లోడ్ ఇది నథింగ్ బట్ షియర్ లోడ్ కూడా ఒక లోడే కదా, కాబట్టి నేను రాయలేదు సపరేట్గా, కానీ మూమెంట్ సపరేట్ కాబట్టి మూమెంట్ రాదు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి, అండ్ అలాగే మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వరకే చేసి ఉంటాం, ఎందుకంటే షియర్ డిజైన్ లేదు కాబట్టి ఇప్పుడు షియర్ డిజైన్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కూడా కనుక్కోవాలి. అయితే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్, ఇప్పుడు మనకి యూడిఎల్ఏ కదా ఇది కిలోన్యూటన్ పర్ మీటర్ అంటే. సో ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఓవర్ ఎంటైర్ స్పాన్, maximum bending moment that is mu is equal to WU L² by 8 అనమాట. ఓకే, సో చేస్తే mu is equal to WU ఎంత 23.0625 ఇంటూ L². L అంటే ఎఫెక్టివ్ లెంత్ ఎంత తీసుకున్నాం మనం 6.23 స్క్వేర్ బై 8. సో mu ఎంత వచ్చిందంటే సో 23.0625 ఇంటూ 6.23 హోల్ స్క్వేర్ బై 8. సో 111.89 కిలోన్యూటన్ మీటర్ ఇంటూ మీటర్. యూనిట్స్ గుర్తుపెట్టుకోండి మూమెంట్కి, కిలోన్యూటన్ ఇంటూ మీటర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూడిఎల్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్, ఇప్పుడు మ్యాక్సిమం షియర్ ఫోర్స్ దాన్నే వియు అంటాం. సో వియు ఈజ్ ఈక్వల్ టు WU ఇంటూ L/2, WU ఇంటూ L/2. ఇది మ్యాక్సిమం షియర్ ఫోర్స్. సో WU ఎంత మనకి 23.0625 ఇంటూ L అంటే 6.23 డివైడెడ్ బై 2. సో చేస్తే ఎంత వస్తుంది అంటే
71.839 కిలో న్యూటన్ షియర్ ఫోర్స్ కాబట్టి జస్ట్ కిలో న్యూటన్ అంతే. ఓకే, సో ఇది మనకి లోడ్స్ అండ్ మూమెంట్స్. ఓకేనా, సో ఇప్పుడు లోడ్స్ అండ్ మూమెంట్ వచ్చింది మనకి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, డెప్త్ రిక్వైర్డ్. అంటే ఇంత బెండింగ్ మూమెంట్ వస్తాం కదా, ఇంత బెండింగ్ మూమెంట్ రెసిస్ట్ చేయాలి అని అంటే ఎంత డెప్త్ కావాలి మన బీమ్కి. ఓకే, డెప్త్ రిక్వైర్డ్. అదేం ఆల్రెడీ డెప్త్ 450 అని చెప్పినాం కదా, అంటే చెప్పినాం 450 అని. ఇప్పుడు ఆ లోడ్ని క్యారీ చేయాలంటే అది సరిపోతుంది 450 అనేది చూడాలి. డెప్త్ రిక్వైర్డ్ దట్ ఈస్ డి. సో డి కనుక్కోవాలంటే మనకు తెలుసు అనమాట. సో ఫర్ FE 415 స్టీల్, ఫర్ FE 415 స్టీల్ MU లిమిట్ లేదా లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, MU లిమిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలియాలన్నమాట. ఓకే, సో MU లిమిట్కి ఏం ఫార్ములా మనకి జనరల్గా 0.138 FCK BD స్క్వేర్, 0.138 FCK BD స్క్వేర్. దేనికి ఇది, ఫర్ FE 415 స్టీల్. అదే FE 250 స్టీల్కి అయితే 144 లేదా 143 FCK BD స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా FE 500 స్టీల్కి అయితే MU లిమిట్ ఎంత, 133 FCK BD స్క్వేర్. సో 250కి అయితే 148 FCK BD స్క్వేరు. అదే FE 500 స్టీల్కి అయితే 133 FCK BD స్క్వేర్ MU లిమిట్ అనేది. ఇప్పుడు FE 415 కాబట్టి 138 FCK BD స్క్వేర్. దీంట్లో ఇది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనమాట. ఈ బీమ్ క్యారీ చేసే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ మనకి 111.89 కిలోమీటర్ వస్తాం కదా. సో ఇక్కడ మనం ఆ MU లిమిట్లో ఇది పెట్టుకోవాలి, ఎందుకంటే మన మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత వస్తుంది, ఇంత వస్తుంది. సో మన బీమ్ ఎంత బేర్ చేయాలి, లిమిటింగ్ అంటే మ్యాక్సిమం ఎంత తీసుకోవాలి మన బీమ్ అనేది, MU ఇక్కడ వచ్చేది ఎంత అయితే ఉందో మూమెంట్ అంత తీసుకోవాలి. కాబట్టి ఈ MU తీసుకొని MU లిమిట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 111.89 కాకపోతే ఇక్కడ దేంట్లో ఉంది మనకి, కిలో న్యూటన్ మీటర్లో ఉంది. ఓకే, సో మనం దాన్ని కిలో న్యూటన్ మీటర్లో ఉండేదాన్ని న్యూటన్ ఇంటూ MM లేక మార్చాలంటే కిలోకి ఒక 10 క్యూబ్, మీటర్ అంటే 1000 mm కాబట్టి దానికి ఒక 10 క్యూబ్, మొత్తం 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ 10⁶ మల్టిప్లై చేయాలి ఇంటూ 10⁶. సో ఏదైతే కిలో న్యూటన్ మీటర్ అనే వాల్యూ ఉందో దాన్ని ఇంటూ 10⁶ చేస్తే మనకి ఏమవుతుంది, న్యూటన్ MM లేక వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇది కిలో న్యూటన్ మీటర్ కాబట్టి న్యూటన్ MM లేక కావాలంటే ఇంటూ 10⁶ చేస్తాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0.138 FCK ఎంత మనకి 20, B ఎంత మనకి, B అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, D మాత్రమే మనం కనుక్కోవాలి. B ఎంత అనుకున్నాం మనం ముందు, 300 కదా. సో 300 ఇంటూ D స్క్వేర్. ఇప్పుడు ఇవన్నీ మనకి యువతలకు పంపించామంటే ఏమవుతుంది, ఇంటూలో ఉన్నాయి కాబట్టి డివైడ్ అవుతుంది. సో 111.89 ఇంటూ 10⁶ డివైడెడ్ బై 0.138 ఇంటూ 20 ఇంటూ 300. ఈ పక్క ఏముంటుంది మనకి, D స్క్వేర్ ఉంటుంది. సో ఆ స్క్వేర్ యువతలకు వచ్చి ఏమవుతుంది, మొత్తానికి రూట్ అవుతుంది. సో దేర్ ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు ఏం మనకి రూట్ ఆఫ్ 111.89 ఇంటూ 10⁶ డివైడ్ బై 0.138 ఇంటూ 20 ఇంటూ 300. సో 367.456 mm వచ్చింది. అంటే ఇది డెప్త్ రిక్వైర్డ్ అనమాట. ఎంత డెప్త్ అవసరం మనకి, ఇంత మొమెంట్ ఈ 111.89 కిలో న్యూటన్ మీటర్ మొమెంట్ని రెసిస్ట్ చేయాలంటే ఎంత డెప్త్ అవసరం, 367 అవసరం. కానీ మనం ఎంత పెట్టాం, 400 పెట్టాం. సో గ్రేటర్ దాన్ ప్రొవైడెడ్ డెప్త్, లెస్ దాన్ ప్రొవైడెడ్ ఎఫెక్టివ్ డెప్త్ దట్ ఈజ్ ఈక్వల్ టు 400 mm. సో ఎఫెక్టివ్ డెప్త్ ప్రొవైడెడ్ ఎంత 400, కానీ అవసరమైంది ఎంత 367. సో అవసరమైన దానికంటే ఎక్కువే పెట్టాం కదా. సో కాబట్టి సో హెన్స్ ఇక్కడ రాసేయచ్చు మనం ఇంకా సెంటెన్స్, హెన్స్ ప్రొవైడ్ ఏ బీమ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ అని రాసి ఇంకా బాగుంటుంది, బీమ్ ఆఫ్ సైజ్
సో ఎంత మనకి B/D లాగా రాయాలన్నమాట. B ఎంత 300 mm బై క్యాపిటల్ D ఎంత 450 mm. సో ఒకవేళ ఇన్ కేసు మీకు ఇక్కడ కానీ ఎక్కువ వచ్చింది అనుకో, ఇక్కడ 400 పెట్టాం మనము, కానీ ఇక్కడ 450 వచ్చింది అనుకో, దాన్ని మార్చేసుకోవాలి మీరు. ఇంక నుంచి ఈ ప్రాబ్లం చేసే కొద్దీ మీరు D అనేది ఎంత తీసుకోవాలి ఎఫెక్టివ్ డెప్త్, ఇక్కడ ఎంత అయితే వస్తుందో అది రౌండ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 430 వచ్చింది అనుకో, 427 వచ్చింది అనుకో, ఇక్కడ అప్పుడు మీరు ఏం చేస్తారు 430 తీసుకొని కంటిన్యూ చేయాలి రౌండ్ ఆఫ్ చేసుకుని. ఓకేనా? మరి 400 తీసుకో, స్టార్టింగ్లో 400 అనుకున్నాం కదా, అట్టే పెట్టుకోవాలనుకోకూడదు. ఒకవేళ ఇక్కడ తక్కువ వస్తే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎక్కువ వచ్చి ఇక్కడ తక్కువ ఉందనుకో, అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఓకే? సో 450 అనేది ఓవరాల్ డెప్త్ కదా, కాబట్టి బ్రాకెట్లో క్యాపిటల్ D అని పెట్టాము, లేదా ఓవరాల్ డెప్త్ అని రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే? సో ప్రొవైడ్ ఏ బీమ్ ఆఫ్ సైజ్ 300 mm, ఇది విడ్త్ 300 mm బై 450 mm ఓవరాల్ డెప్త్. ఓకే? ఇది మనకి ఇక్కడికి డైమెన్షన్స్ కనుక్కున్నాం, కానీ డిజైన్లో ఏముంటుంది ఇంకా AST కూడా కనుక్కోవాలి. ఓకే? ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ రిక్వైర్డ్, సో దట్ ఈజ్ AST. సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, 5th స్టెప్ అనమాట మనకి. ఓకే? So 5th step, that is area of tension steel required, that is AST. సో ఇప్పుడు AST కనుక్కోవాలి మనం. AST కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు. సో వీ నో MU ఈజ్ ఈక్వల్ టు M ఫార్ములా కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96లో ఉంటుందని చెప్పాము మనం. ఓకే? ఇంకా ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉందంటే ఎవరికైనా ఏం చేయొచ్చు, మీరు డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ చూసారంటే ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి మీకు వచ్చేటి, ఎందుకంటే అక్కడ ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి. సో పేజ్ నెంబర్ 96లో మనకి ఫార్ములా ఉంటుంది 0.87 FY ఇంటూ AST ఇంటూ D ఇంటూ 1 మైనస్ FY AST బై FCK ఇంటూ B ఇంటూ D. ఓకే? సో ఇది మనకి MUకి ఫార్ములా. దీంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలి, AST కనుక్కోవాలంటే సింపుల్ వే ఏమని చెప్పాం మనం, అన్నీ సబ్స్టిట్యూట్ చేసి AST ప్లేస్లో X అని క్యాల్సిలో పెట్టుకొని సాల్వ్ చేసుకోవడమే. సో ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనం చెప్పున్నాం అనమాట, వీడియో అనేది చేసాం మన ఛానల్లో, చూడండి ఒకసారి ఒకవేళ తెలియకపోతే ఇది ఎట్లా చేయాలో. ఓకే? సో ఎందుకంటే దీన్ని స్క్రీన్ రికార్డ్ చేయలేను అనమాట, వీడియోతో చేయాలి, ఏది కెమెరాతో. సో కెమెరాతో ఆల్రెడీ చేసి మీకు పెట్టాను అనమాట, ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ఓకే? తెలియని వాళ్ళు. సో MU ఎంత ఇక్కడ మనకి, సో MU ఎంత మనకి 111.89 ఇంటూ 10⁶, 111.89 ఇంటూ 10⁶ ఇది ఈక్వల్ టు 0.87 ఇంటూ FY ఎంత 415 ఇంటూ AST తెలియదు అట్లే పెట్టుకుంటాం ఇంటూ D ఎంత 400 ఇంటూ 1 మైనస్ FY ఎంత 415 ఇంటూ AST తెలియదు అట్లాగే పెట్టుకుంటాం డివైడెడ్ బై FCK ఎంత 20, D వచ్చేసి 300, ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి 400. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి AST తప్ప, అంటే AST ఒకటే కదా అన్నోన్, కాబట్టి AST ప్లేస్లో X అని పెట్టుకొని క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయొచ్చు. సో సాల్వ్ చేసి మనం ఇక్కడ రాయాల బై సాల్వింగ్ above equation we get. సో క్యాలిక్యులేటర్ లేకుండా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు, ఎట్టా ఇవన్నీ మల్టిప్లై చేసి ఇట్టా, కానీ అది చేసే టైం ఎక్కువ అవుతుంది, ప్లస్ ఈ ప్రాబ్లంకి అలా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ప్రాబ్లం కాబట్టి క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే? ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూపించలేము, కెమెరా చెప్పాను కదా కెమెరాలో చూపించాలి, అది నేను ఆల్రెడీ చేస్తున్న వీడియో, ఎవరికైనా రాకుండా ఉంటే సో ఈ వీడియోకి మాత్రం దయచేసి మీరు అడగదండి, చెప్పలేము ఎందుకంటే ఈ స్క్రీన్ రికార్డు వీడియో కెమెరాలో చేయలేము కాబట్టి వేరే వీడియోలు చేసాను చూడండి. సో దీన్ని ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను క్యాలిక్యులేటర్లో, ఎంత వస్తుందో చూద్దాం. ఇంటూ 400 ఇంటూ 1 మైనస్ 415 ఇంటూ
ఏఎస్టీ కాబట్టి ఎక్స్ అని పెట్టుకున్నాను. 20 × 300 × 400. సో చేస్తే షిఫ్ట్ సాల్వ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే దేర్ఫోర్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 921.629 నథింగ్ బట్ 63 mm స్క్వేర్ ఇంత వచ్చింది అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఏఎస్టీ రిక్వైర్డ్, ఇంత అవసరం. దీన్ని మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ బార్స్లే కన్వర్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బార్స్లే కన్వర్ట్ చేయాలంటే సో అజ్యూమ్ చేసుకోవాలి. సో ఎంత అజ్యూమ్ చేసుకున్నాం బార్ ఇక్కడ మనం అని అంటే సో జస్ట్ మనం 20 mm బార్స్ అనేవి అజ్యూమ్ చేస్తున్నాం. సో అజ్యూమ్ 20 mm డయా బార్స్, స్టీల్ బార్స్. సో దేర్ఫోర్ స్మాల్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు, స్మాల్ ఏఎస్టీ అంటే ఏంటి, ఒక్క 20 mm బార్ యొక్క ఏరియా. సో 20 mm బార్ అంటే అదేంటి సర్క్యులర్ డయామీటర్, సర్క్యులర్ బార్ కాబట్టి πd²/4, డయామీటర్ అంతా 20 కాబట్టి 5 × 20²/4. సో చేస్తే 5 × 20²/4 ఎంత వచ్చింది, 314.16 mm స్క్వేర్. ఇది ఒక బార్ ఏరియా. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బార్స్ కావాలనుకో మనకి, నెంబర్ ఆఫ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏఎస్టీ బై స్మాల్ ఏఎస్టీ చేయాలి. క్యాపిటల్ ఏఎస్టీ బై స్మాల్ ఏఎస్టీ. క్యాపిటల్ ఏఎస్టీ ఎంత 921.63. ఇది టోటల్ ఏఎస్టీ, ఇది ఒక బార్ యొక్క ఏఎస్టీ. చేస్తే ఎన్ని బార్స్ కావాలో వస్తుంది మనకి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 921.63 డివైడెడ్ బై 314.16 ఎంత వచ్చిందంటే మనకి 2.93 వచ్చింది. 2.93. సో నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి, 1, 2, 3 అలా ఉంటాయి, అంతేగాని 1.5, 1.7 అటు ఉంటాయా, ఉండవు. సో 2.93 ఉన్నా సరే మనం ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్కి రౌండ్ అప్ చేసుకోవాలి. లేదా ఇక్కడ 2.2 ఉన్నా సరే, 2.1 ఉన్నా సరే మనం ఏం చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకునేయాలి. ఎందుకంటే సగం బార్ అటు పెట్టం కదా. సో 1, 2, 3 అట్లే ఉండాలి నెంబర్ ఆఫ్ బార్స్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్ డయామీటర్ తెలుసు మనకి, 20 mm డయామీటర్ బార్స్ ఎన్ని పెట్టాలి, 3. సో ఇక్కడ రాయాలి. సో హెన్స్ ప్రొవైడ్ 3 numbers of 20 mm dia bars లేదా స్టీల్ బార్స్ యాజ్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్. సో టెన్షన్ అంటే ఎక్కడ పెడతాం, బాటంలో. సో బాటమ్ స్టీల్ ఎంత పెట్టాలని చెప్పినాం, 3 bars అవసరం అన్నాం, 20 mm డయా బార్స్. ఓకే, అది ఏఎస్టీ అయిపోయింది. సో ఈ ఏఎస్టీ ప్రొవైడెడ్ అనుకో, మనకు కావాల్సింది ఏఎస్టీ ప్రొవైడెడ్ ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎప్పుడు అంటే మనం చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేయాలంటే ఏఎస్టీ ప్రొవైడెడ్ కావాలి మనకి. ఓకే, సో అది ప్రొసీజర్ తెలిస్తే మీకే అర్థం అవుతుంది. అది తెలియాలంటే ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ చూడాలి. ఓకే, సో ఏఎస్టీ ప్రొవైడెడ్ ఈక్వల్ టు అంటే మనం ఎంత ప్రొవైడ్ చేసాం, 3 numbers of 20 mm డయా కాబట్టి 3 × 20 mm డయా కాబట్టి ఏరియా ఆఫ్ 1 డయామీటర్ ఎంత 20²/4. సో చేస్తే 3 × 2 942.48 mm స్క్వేర్. ఇది మన ఏఎస్టీ ప్రొవైడెడ్. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టెప్. దీంట్లో జనరల్గా ఫస్ట్ యూనిట్లో ఏం చెప్పినా, ఇది అయిపోయిన తర్వాత ఏం చేసాం మనం, చెక్ ఫర్ డిఫ్లెక్షన్. కానీ ఇప్పుడు చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అడగల, చెక్ ఫర్ కాదు, డిజైన్ ఆఫ్ షియర్ అని అడిగాను, షియర్ రీఇన్ఫోర్స్మెంట్. సో కాబట్టి ఇప్పుడు హెడ్డింగ్ పెట్టాలి. సో డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్. దీని తర్వాత క్వశ్చన్లో అడిగితే అప్పుడు ఏం చేయాలి, చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేయాలి. ఎలా చేయాలనేది ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఉంటాయి చూడండి. సో డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, సో డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ తెలియాలంటే మనం ఏం చెప్పినాం, ఫస్ట్ వియూ రాసుకుందాం ఒకసారి ఎంత ఉందో. అదేంటే డిజైన్ షియర్ వియూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, డిజైన్ షియర్ వియూ లోడ్స్ అండ్ మూమెంట్స్ 71.839 kilonewtons. 71.839 kilonewtons. దట్ ఇన్ న్యూటన్స్లో కావాలంటే కిలో బదులు 10³ పెట్టుకోవాలి. సో 71.839 × 10³ చేస్తే 71839 న్యూటన్స్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, ఇక్కడ
నామినల్ షియర్ స్ట్రెస్ దట్ ఈస్ τv కనుక్కోవాలి. τv. సో τv కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలుసు. τv = bu/bd. bu ఎంత 71839/bd. b అంటే 300, d అంటే 400. సో 71839 / 300 × 400. సో ఎంత వచ్చిందంటే τv 0.598 Nm². అంటే ఇంత వస్తుంది అనమాట షియర్ స్ట్రెస్. ఎక్స్టర్నల్ లోడ్ వల్ల షియర్ స్ట్రెస్ ఎంత వస్తుంది మన బీమ్ పైన? సో 0.598 వస్తుంది. అయితే కాంక్రీట్కి షియర్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాం కదా. సో ఇప్పుడు అది కనుక్కోవాలి. షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ కాంక్రీట్. సో τc అండ్ τc max రెండు దీంట్లోనే కనుక్కుంటాం. సో ఫ్రమ్ టేబుల్ ఫస్ట్ ఏం చేయాలి మనం? τc కనుక్కోవాలంటే టేబుల్ 19 ఆఫ్ IS 456 ఓపెన్ చేయాలి. దానికంటే ముందు ఆ టేబుల్ 19లో మనకి పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అవసరం. సో పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ PT = AST ప్రొవైడెడ్ బై ఎంతైతే స్టీల్ ప్రొవైడ్ చేసినామో AST ప్రొవైడెడ్ బై BD × 100. సో AST ప్రొవైడ్ మనకు అనుకూలంగా లాస్ట్లో 3 bars ఆఫ్ 20 mm డయా కాబట్టి 3 × π20² 4 చేసి 942.48 డివైడెడ్ బై BD. B అంటే 300, D అంటే 400 × 100. సో చేస్తే పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ స్టీల్ వస్తుంది 942.48 డివైడెడ్ బై 300 × 400 × 100. సో ఎంత వచ్చింది పర్సంటేజ్ అంటే 0.785% వచ్చింది. ఓకే. AST. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రమ్ టేబుల్ 19 ఆఫ్ IS 456/2000 నుంచి టేబుల్ 19లో నుంచి మనం ఏం చేయాలంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ని బట్టి మనం ఏం చేయాలి? సో వాల్యూ తీసుకోవాలి. ఏం వాల్యూ? τc వాల్యూ. సో అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సో ఇది అది. ఓకే. దీంట్లో చూస్తే మనం ఇక్కడ 100 AST/BD అంటే ఏంది? పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 0.785. సో ఇక్కడేమో 0.75కి ఉంది, 1కి ఉంది. 785కి ఉందా? లేదు కాబట్టి మనం ఏం చేయాలా? 0.75కి 1కి ఇంటర్పోలేషన్ చేయాలి. అర్థమైందా? సో 0.75కి 1కి, ఎందుకంటే 0.785కి మనకు కావాలి ఏం వాల్యూ? τc. కానీ అక్కడ 0.785కి లేదు. దీనికంటే ఒక వాల్యూ తక్కువ ఏంది? 0.75. దీనికంటే ఒక వాల్యూ ఎక్కువ ఏది? 1. ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి మనం ఇక్కడ రాయాలి PT ఓ పక్క, ఇంకో పక్క వచ్చేసి τc. PT వచ్చేసి మనకి దీనికంటే తక్కువ వాల్యూ ఏముంది అక్కడ? 0.75. దీనికంటే ఎక్కువ వాల్యూ ఏముంది? 1.00. నెక్స్ట్ ఈ వాల్యూకి మనకు కావాలి కాబట్టి 0.785 రాసుకుంటాం. నెక్స్ట్ వీటికి ఎదురుగా మనం τc వాల్యూస్ రాయాలి. సో 0.75కి M20 కాంక్రీట్ మనకి ఇచ్చింది. సో 0.75కి M20కి ఎంత? 0.56. అలాగే 1కి ఎంత? 0.62. సో 0.56కి 0.62కి మధ్యలో ఉండాలి. సో 0.56 అండ్ అలాగే 0.62 ఇవి τc వాల్యూస్. దీనికి ఎంత మనకు తెలియదు, అదే మనకు కావాల్సింది. సో అయితే దీన్ని ఇంటర్పోలేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటర్పోలేషన్ చేయాలంటే ఏం చేయాలంటే x1 x2 x అనుకో, ఇవి y1 y2 y అనుకో. సో బై ఇంటర్పోలేటింగ్ ది అబోవ్ వాల్యూస్ వీ గెట్, మనకేంటంటే ఈక్వేషన్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. y - y1 / y2 - y1 = x - x1 / x2 - x1. ఇప్పుడు y అంటే మనకి తెలియదు. సో అదే మనకి τc. కాబట్టి y ప్లేస్లో మనం τc అయినా పెట్టుకో, y అయినా పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ τc పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ y పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం కనుక్కుంటే y కదా τc మనకు కావాల్సింది. ఏ వాల్యూకి? 0.785% ఆఫ్ స్టీల్కి.
సో y1 ఎంత 0.56 డివైడెడ్ బై y2 ఎంత 0.62 మైనస్ y1 ఎంత 0.56 ఇది ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1 x అంటే ఎంత 0.785 మైనస్ x1 అంటే 0.75 డివైడెడ్ బై x2 వచ్చేసి 1.00 మైనస్ x1 0.75. దీన్ని మీరు ఫస్ట్ ఇది అవతల పంపించి ఇంటూ అవుతుంది, నెక్స్ట్ ఈ మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది, అవన్నీ అన్నా చేసుకోండి. లేదా ఈ 1000 ప్లస్లో ఎక్స్ అని పెట్టుకొని క్యాల్కులేటర్లో సాల్వ్ చేశాను అనుకో, మీకు ఎంత వస్తుంది అంటే 1000 వాల్యూ 0.57 వస్తుంది. 0.57 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఇది 1000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సింపుల్గా నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనం 1000 మ్యాక్స్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఫ్రమ్ టేబుల్ 20 ఆఫ్ IS 456 2000. సో ఇప్పుడు టేబుల్ 20లో నుంచి, సో టేబుల్ 20లో అంటే ఇక్కడ చూడండి ఒకసారి, టేబుల్ 20 అంటే ఇది, దీనిలో నుంచి మనకి జస్ట్ M20 కాంక్రీట్ అట్ట కాంక్రీట్ గేట్ తెలిస్తే చాలు, ఏమొస్తుంది 1000 మ్యాక్స్ వస్తుంది. M20కి ఎంత 2.8. సో ఫర్ M20 కాంక్రీట్ 1000 max is equal to 2.8 Newton per mm స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏముంది, ఇయర్ మనం కంపేర్ చేస్తే 1000 మ్యాక్స్ని అలాగే 1000 అనేది ఎంత మనకి 0.589, 1000 ఎంత 0.57. అంటే ఇక్కడ 1000 ఈజ్ గ్రేటర్ దాన్ 1000 ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. అండ్ అలాగే 1000 ఎంత 0.589 ఎంత ఉంది. 1000 మ్యాక్స్ ఎంత 2.8 అంటే తక్కువే కదా 1000. సో 1000 ఈజ్ లెస్ దాన్ 1000 మ్యాక్స్. సో ఈ కండిషన్స్ అంటే 3 ఉంటాయి మనకి. ఒకటేమో 1000 లెస్ దాన్ 1000 అండ్ ఆల్సో 1000 లెస్ దాన్ 1000 మ్యాక్స్, అదొక కండిషన్. అప్పుడు మినిమం రీఇన్ఫోర్స్మెంట్ పెట్టాలని చెప్పాము మనం. షియర్ డిజైన్లో ఇది ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకసారి చూడండి. అదే 1000 గ్రేటర్ దాన్ 1000 ఉండి 1000 లెస్ దాన్ 1000 మ్యాక్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి ఏమవసరం అంటే దేర్ఫోర్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టిరప్స్. Required in the form of stirrups. సో స్టిరప్స్ పెట్టాలి మనం, షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది డిజైన్ చేయాలి. అలా కాకుండా 1000 గ్రేటర్ దాన్ 1000 అండ్ 1000 గ్రేటర్ దాన్ 1000 మ్యాక్స్ ఉందనుకో, మ్యాక్సిమం కాంక్రీట్ యొక్క స్ట్రెస్ని కూడా దాటిపోతుంది ఎక్స్టర్నల్ లోడ్ వల్ల. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ది సెక్షన్ షుడ్ బి రీడిజైన్ అని రాయాలంటే మనం ఏం చేయలేము ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనకి లెస్ దానే ఉంది కాబట్టి 1000 మ్యాక్స్ కంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్ స్ట్రెస్, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే షియర్ రీఇన్ఫోర్స్మెంట్ పెడితే సరిపోతుంది. ఓకే, సో షియర్ రీఇన్ఫోర్స్మెంట్ పెట్టడం అంటే డిజైన్ చేయడం అంటే మనం ఏం చెప్పినాం, స్పేసింగ్ కనుక్కోవాలని చెప్పినాం. సో అజ్యూమ్ చేసుకోవాలి, ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకోవాలి, అజ్యూమ్ 8 mm డయా 2-legged స్టిరప్స్. సో నేను ఇక్కడ 2-legged 8 mm డయా స్టిరప్స్ పెడతాను అజ్యూమ్ చేసుకుంటున్నా. సో దేర్ ఫోర్ ASV అంటే ఏరియా ఆఫ్ వర్టికల్ స్టిరప్, ASV. దానికి ఏం ఫార్ములా అంటే, సో ఎన్ని లెగ్స్ ఇది 2-legged. సో 2 legs అంటే 3 legs అంటే అవన్నీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు అంతా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, ఒకసారి ముందు క్లాస్లో చూడండి. 2 into 1 2 legs కాబట్టి 2 into 8 mm డయా కదా, సో కాబట్టి 8²/4 చేస్తే ఏమొచ్చింది ASV 2 into 5 into 8², 8 64 డివైడెడ్ బై 4. సో ఎంత వచ్చింది 100.53 mm స్క్వేర్, ఇది ASV. సో ఇప్పుడు మనకి కండిషన్స్ ఉన్నాయి స్పేసింగ్కి. సో స్పేసింగ్ కెన్ బి మినిమమ్ ఆఫ్ ది బిలో, స్పేసింగ్ విల్ బి లీస్ట్ ఆఫ్ ది బిలో. సో ఇప్పుడు 4 చేస్తాం మనం, 4 ఏ తక్కువ ఉంటే అది తీసుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి S ఈజ్ ఈక్వల్ టు 0.2
0.87 FY ASV into D by VUS. So 0.87 into FY 415 into ASV 100.53 into D 400 divided by VUS. సో ఇది మనం ఇందాక క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోయాం. ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ VUS కనుక్కోవాలి. ఇక్కడ మనం VUS అంటే షియర్ టు బి టేకెన్ బై వర్టికల్ స్టిరప్స్. సో షియర్ టు బి టేకెన్ బై వర్టికల్ స్టిరప్స్, దట్ ఈజ్ VUS ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఎంతైతే షియర్ ఫోర్స్ వస్తుందో VU, దాంట్లో నుంచి మనం కాంక్రీట్ ఎంతైతే రెసిస్ట్ చేయగలుగుతుందో దాన్ని తీసేయాలి. ఓకేనా? తీసేస్తే మనకి స్టిరప్స్ ఎంత రెసిస్ట్ చేయాలో తెలుస్తుంది. అంటే కాంక్రీట్ కొంచెం షియర్ కెపాసిటీ ఉంటుంది కదా, అది ఇది ఎంతైతే షియర్ కెపాసిటీ లోడ్ బేర్ చేయగలుగుతుందో అది VUC. ఇది ఎక్స్టర్నల్ నుంచి వచ్చే టోటల్ షియర్ ఫోర్స్, దాంట్లో నుంచి కాంక్రీట్ బేర్ తీసేస్తే మిగిలినది ఏది తీసుకోవాలా? స్టిరప్స్ తీసుకోవాలి. సో కాబట్టి VUS అన్నాం. సో VU ఎంత మనకి? VU వచ్చేసి మనకి 71839 మైనస్ VUC ఫార్ములా ఉంది మనకి ఏంటంటే 1000 ఇంటూ B ఇంటూ D, 1000 ఇంటూ BD. సో స్ట్రెస్ ఇంటూ ఏరియా చేస్తే మనకి ఏమొస్తుంది? ఫోర్స్ వస్తుంది. VUC కాంక్రీట్ తీసుకునే ఫోర్స్. సో 71839 మైనస్ 1000 అంతా మనకి 0.57 ఇంటూ B ఇంటూ D. B వచ్చేసి 300, D వచ్చేసి 400. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి VUC వస్తుంది 71839 మైనస్ 0.57 ఇంటూ 300 ఇంటూ 400. సో చేస్తే 3439 న్యూటన్స్. ఇంతకీ మనం ఏం చేయాలంటే ఈ స్పేసింగ్ అనేది కనుక్కోవాలి. అర్థమైందా? సో ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రాబ్లం మీరు గమనించినట్టయితే ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే చాలా ఉంది ఇక్కడ చేయాల్సింది. సో ఇప్పుడు స్పేసింగ్ అనుకుంటున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ మనం. సో VUS ఎంత వచ్చింది మనకి? 3439 న్యూటన్స్. సో చేస్తే 0.87 ఇంటూ 415 ఇంటూ 100.53 ఇంటూ 400 డివైడెడ్ బై 3439. సో 4221.73 mm, ఇంత స్పేసింగ్. సో అది వచ్చేసి చాలా మనకి ఎక్కువ స్పేసింగ్ అనమాట. సో అదైతే కంపల్సరీ కాదు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి 0SV స్పేసింగ్ ఆఫ్ వర్టికల్ స్టిరప్స్ 0.87 ఇంటూ FY ఇంటూ ASV డివైడెడ్ బై 0.4 ఇంటూ B. సో 0.87 ఇంటూ FY 415 ఇంటూ ASV 100.53 డివైడెడ్ బై 0.4 ఇంటూ B ఎంత? 300. సో చేస్తే ఏమొస్తుంది మనకంటే 0.4 ఇంటూ 300 302.46 mm. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి SV ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా మనకి 0.75 ఇంటూ D, 0.75 ఇంటూ D ఎంత మనకి? 400. సో 0.75 ఇంటూ D ఏమవుతుంది? 300 mm. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ SV ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంలా డైరెక్ట్గా 300 mm. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో ఏది తీసుకోమా? లీస్ట్ వాల్యూ. ఇదేమో 4000 వచ్చింది, ఇది కాదు. నెక్స్ట్ ఇది 302 వచ్చింది, దీనికంటే తక్కువ ఉన్నాయా? ఉంది. ఇది 300, ఇది కూడా 300. సో కాబట్టి తక్కువ ఎంత ఈ నాలుగిట్లో? 300 వాల్యూ తక్కువ. సో ఇంకా ఇది 300, ఇదేం మారదు. ఒకవేళ ఇది కానీ నీకు 250 వస్తే అప్పుడే తీసుకోవాలి, 250నే తీసుకోవాలి. ఏది తక్కువ వస్తే అది. సో ఇక్కడ రాయాలి మనం ఏది తీసుకున్నాము? 300 mm కాబట్టి తక్కువ. అన్ని నాలుగిట్లో 300 తక్కువ కాబట్టి therefore provide 2-legged 8 mm dia vertical stirrups okay at the rate of 300 mm center to center spacing as shear reinforcement, as
షియర్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా ప్రాబ్లం అనమాట. ఓకే, చాలా లెంతీ ప్రాబ్లం ఇది. ఒకసారి చూసుకుంటే ఇదంతా చేసాం మనం ఇక్కడ. సో ఇంత ప్రాబ్లం చేసాం మనం. ఓకేనా, సో టైం కూడా మీకు మినిమం ½ అన్ అవర్ పడుతుంది ఈ ప్రాబ్లం చేయాలంటే ఎగ్జామ్లో. సో కాబట్టి కొంచెం మీకు నాకు తెలిసినంత వరకు ఇది అంతగా అడగకపోవచ్చు అనమాట. బట్ అడిగితే మాత్రం మొత్తం చేయాల్సిన తప్పదు. ఇంకా దీంట్లో మనం చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేసామంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ప్రాక్టీస్ చేస్తే అంత కష్టమే ఉండదు, ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో అనేది చాలా కష్టపడి చేశారు కాబట్టి మీరు జస్ట్ ఒక లైక్ ఇచ్చారంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.